రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో వాతావరణం మేఘావృతమైంది. ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిటీలో సాయంత్రం అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షం పడుతుండగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇంకా హీట్ వేవ్ కొనసాగుతుందని తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 2-3 గంటల్లో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాబోయే 2-3 గంటల్లో ఈదురు గాలులతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు భద్రాద్రి, కొత్తగూడెం, చినగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మీదుగా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా పూర్తిగా విస్తరించాయన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రాబోయే 2 నుంచి 3 గంటల్లో దాదాపుగా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేటలో మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. దీంతో విధంగా అది గంటకు 60 నుంచి కూడా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపుగా ఇప్పటికే 60% వరకు కూడా నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పూర్తిగా కవర్ చేశారు. మిగతా రానున్న రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా నైరుతి రుతుపవనాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కవర్ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరో కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా చెప్పారు. అటు సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రం ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. రానున్న 2 నుంచి 3 గంటల పాటు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు అక్కడ యాదాద్రి భువనగిరి, ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు నగరం సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం ఉదయం నుండి కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అటు మేఘావృత వాతావరణంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదుగా మొత్తానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అటు నైరుతి రుతుపవనాల వల్ల కూడా భారీ వర్షం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ మాత్రం చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల కింద ఉండదంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలుల సమయంలో కూడా చెట్లు విరిగి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటు కరెంటు వైర్లు కూడా ఎక్కువ కింద పడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా ఎలక్ట్రిక్ షాక్ వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంటాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ అరవింద్.